హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎర్రం టెక్ తెలుగు ఛానల్. మన ఛానల్లోకి మూడుసారి వస్తే మాత్రం కింద ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకు వస్తూనే ఉంటాను. అండ్ మన ఛానల్లో కొత్త డీల్స్ ఛానల్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. అండ్ ఎర్రం టెక్ తెలుగు అని చెప్పి ఉంటుంది. మీకు అక్కడ టెలిగ్రామ్ ఛానల్ అనేది ఓపెన్ చేయడం జరిగింది అనమాట. ఇక్కడ స్కానర్ కూడా వదిలేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ కింద లింక్ కూడా ఉంటుంది. మంచి మంచి డీల్స్ వచ్చినప్పుడు అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఏ డీల్స్ వచ్చినా కూడా నేను అక్కడ షేర్ చేస్తుంటాను అనమాట. అండ్ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో ఏంటి అంటే, ఈరోజు మనం జెట్కో ఆస్టర్ మనం ఈరోజు అన్బాక్సింగ్ అనేది చేయబోతున్నాం అనమాట. దీనిలో కంటెంట్ ఏంటి అని చెప్పి నేను స్పెక్స్ మొత్తం టోటల్ స్క్రీన్ మీద వేస్తాను. ఒకసారి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనం అన్బాక్సింగ్ చేద్దాం. అండ్ లెట్స్ గో అన్బాక్స్. అండ్ ఫస్ట్ దీని స్పెక్స్ గురించి మనం మాట్లాడుకుందాం. చాలామంది లాస్ట్ వీడియోలో కూడా అంటున్నారు, భయ్యా మీరు స్పెక్స్ వేయట్లేదు, డైరెక్ట్ అన్బాక్సింగ్లోకి వెళ్ళిపోతున్నారు అంటున్నారు. అందుకోసం అని చెప్పి స్క్రీన్ మీద నేను స్పెక్స్ వేస్తాను. స్పెక్స్ వేసినాక డైరెక్ట్ మనం అన్బాక్సింగ్ చేసి అండ్ డెమోలు కూడా ఉంటాయి. అండ్ వీడియో ఎండ్ దాకా చూడడానికి ట్రై చేయండి. అండ్ డెమోస్ అయిపోయినాక మళ్ళీ మనం దాని గురించి మనం మాట్లాడుకుందాం బ్రీఫ్గా, ఓకేనా. అండ్ దీన్ని 200 ఇంచ్ టెస్ట్ ఉంటుంది. అండ్ ఫుల్ రివ్యూ కూడా చేస్తాను, ఎందుకంటే లాస్ట్ టైం కూడా నేను ఒక పోల్ పెట్టాను. మీకు ఇంకా పోల్లో కనుక పార్టిసిపేట్ చేయకుంటే ఒకసారి కమ్యూనిటీ ట్యాబ్లోకి వెళ్ళండి. ఒకసారి వెళ్ళిన తర్వాత అక్కడ ఒకటి నేను క్వశ్చన్ అడిగాను, అక్కడ దానికి మీ సమాధానం అనేది ఎస్ ఆర్ నో అని చేయండి. దాన్ని బట్టి మన నెక్స్ట్ వీడియో అనేది ఉంటుందన్నమాట. అండ్ దీని స్పెక్స్ గురించి మనం మాట్లాడుకుంటే, జెట్కో ఆస్ట్రా ఈ మధ్యలో లాస్ట్ 2-3 డేస్ బ్యాక్ వచ్చింది. ఇది యాక్చువల్లీ అన్లాంచ్డ్ ప్రోడక్ట్ వచ్చిందనమాట. నాకు చేయడం కుదరక ఇప్పుడు చేస్తున్నాను అనమాట. అండ్ దీని స్పెక్స్ గురించి మనం మాట్లాడుకుంటే, దీని రెజల్యూషన్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఫస్ట్ 1920x1080 రెజల్యూషన్తో 4K సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. బట్ మనం చెక్ చేసిన తర్వాత నేను ఫుల్ చెప్తాను మీకు. దీనిలో లూమియాన్స్ గురించి మనం మాట్లాడుకుంటే 8900 లూమియాన్స్తో రావడం జరుగుతుంది. అండ్ ఆటో ఫోకస్తో రావడం జరుగుతుంది అనమాట. అండ్ బ్లూటూత్ 5.0కి సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇందులో డ్యూయల్ బ్యాండ్ వైఫై అనేది సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. 2.4 అండ్ 5 GHz రావడం జరుగుతుంది. దీనిలో 2 స్పీకర్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ డాల్బీ ఆడియోకు అనేది సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. దీని ల్యాంప్ లైఫ్ టైం గురించి మనం మాట్లాడుకుంటే 30,000 అవర్స్ అని చెప్తున్నారు. అండ్ స్క్రీన్ సైజ్ గురించి మనం మాట్లాడుకుంటే అప్ టు 250 ఇంచ్ వరకు అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇందులో మనకు ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకుంటే 64-bit క్వాడ్ కోర్ మీడియాటెక్ ప్రాసెసర్ అనేది వాడడం జరిగింది. MTK 9266 విత్ 1GB ర్యామ్ 16GB ఇంటర్నల్ స్టోరేజ్తో రావడం జరుగుతుంది అనమాట. అండ్ దీనిలో ఓఎస్ గురించి మనం మాట్లాడుకుంటే లూనెక్స్ సిస్టమ్ అనేది కొత్తగా వాడడం జరిగిందనమాట, ఆపరేటింగ్ సిస్టమ్. అండ్ ఫస్ట్ మనం స్క్రీన్ మీద ఏమొచ్చిందో ఒకసారి చెక్ చేద్దాం. దీని మీద బాక్స్ మీద ఏమొచ్చిందో కంటెంట్ చూద్దాం ఒకసారి. ఇక్కడ జెట్కో అనేది బ్రాండ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఫుల్ HD ప్రొజెక్టర్ అని చెప్పి హైలైట్ చేస్తున్నారు అనమాట. అండ్ 1080x82తో రావడం జరుగుతుంది. అండ్ లూనెక్స్ మూవ్ ఇన్ ఓఎస్ అనేది ఇక్కడ హైలైట్ చేస్తున్నారు అనమాట. అండ్ ఆటో ఫోకస్ కూడా మనకు అనేది హైలైట్ చేయడం జరుగుతుంది. అండ్ 12 months ఆల్ ఇండియా వారంటీ అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ అఫీషియల్ వెబ్సైట్ గురించి డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక స్కానర్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి MRP ప్రైస్ వచ్చేసి 36,990 రూపీస్. బట్ ఇది ఇప్పుడు ప్రజెంట్ ఆఫర్లో అయితే 26,990 ఉంది. జెట్కో ఆస్ట్రా అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ కూడా సేమ్ కంటెంట్ డాల్బీ ఆడియో, యూట్యూబ్, ప్రైమ్ వీడియో అండ్ నెట్ఫ్లిక్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇట్ సైడ్ చూస్తే నెట్ఫ్లిక్స్ సర్టిఫైడ్ అని చెప్పేసి ఇక్కడ మెంబర్షిప్, నెట్ఫ్లిక్స్ స్ట్రీమింగ్ మెంబర్షిప్ రిక్వైర్డ్ అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఎలాంటి నెట్ఫ్లిక్స్ ఫ్రీ ఇవ్వడం లేదని చెప్పి చెప్తున్నారనమాట. అండ్ నెక్స్ట్ అన్బాక్సింగ్ చేసి చూద్దాం మనం. సీల్ అయితే బాగానే ఇచ్చారు గైస్, సీల్ అయితే గట్టిగానే ఇచ్చారు. ఓపెన్ చేద్దాం మనం ముందు. మనకు ముందుగా HDMI కేబుల్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఒక రిమోట్ ఇవ్వడం జరిగింది. ఇది కొంచెం స్పెషల్ రిమోట్ ఉంది, కొత్తగా రావడం జరిగింది. ఫైర్ స్టిక్ రిమోట్ టైప్ ఇచ్చారనమాట. అండ్ జెట్కో వారంటీ కార్డ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ పవర్ కార్డ్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ప్రొజెక్టర్ ఇచ్చారన్నమాట. లెన్స్ క్లీనింగ్ పర్పస్ స్టిక్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ యూజర్ మాన్యువల్ ఇవ్వడం జరిగింది. అండ్ బ్యాక్స్లో
బాక్స్లో అయితే అంతే గాయస్, ఏం రాలేదు, పక్కకు పెడదాం. అండ్ మనకు చూసినట్లయితే ఫ్రంట్ సైడ్ కనుక చూసినట్టు జెడ్కో బ్రాండింగ్ అనేది ఇవ్వడం జరిగింది. పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఇచ్చారు అండ్ డాల్బీ ఆడియో అనేది ఇక్కడ టీచ్ చేస్తున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ సైడ్ కనుక చూసినట్లయితే మనకు హెయిర్ విండోస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు రిమూవల్ తర్వాత చూద్దాం. అండ్ నెక్స్ట్ లెన్స్ ఇక్కడ ఇటు సైడ్ కనుక చూసినట్టయితే మనకు లెన్స్ క్యాప్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు లెన్స్ కనబడుతున్నాయి అనమాట. ఇది ఒక మంచి విషయం అని చెప్పచ్చు. ఇక్కడ మనకు హైట్ అడ్జస్ట్మెంట్ కోసం అనేది ఒక రోలర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ కనుక చూసినట్టయితే మన జెడ్కో ప్రోడక్ట్ గురించి డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది, ఆస్టర్ అని చెప్పేసి. అండ్ మనకి ఇక్కడ సైడ్ కనుక చూసినట్టయితే పోర్ట్స్ గురించి మనం మాట్లాడుకోవాలి ముందుగా. అండ్ దీని పోర్ట్స్ గురించి మనం మాట్లాడుకుంటే 2 USB పోర్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది, 1 HDMI పోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది, 1 3.5 mm జాక్ అనేది ఇవ్వడం జరిగింది, పవర్ కట్ అండ్ IR బ్లాస్టర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు స్పీకర్ విండో అనేది ఇవ్వడం జరిగింది. అండ్ మొత్తం టోటల్ ఓవరాల్ చూసుకుంటే బిల్డ్ క్వాలిటీ హార్డ్ ప్లాస్టిక్తో ఇవ్వడం జరిగింది అనమాట. క్వాలిటీ పరంగా అయితే బాగానే ఉంది. ఇక్కడ లైట్గా క్లాత్ టైప్ ఇచ్చారు ఇటు సైడ్. ఫ్రంట్ సైడ్ కనుక చూసినట్టయితే క్లాత్ లుక్లో మనకు గ్రే కలర్లో బ్లాక్ అండ్ గ్రే మిక్స్ కలర్లో రావడం జరిగింది. లుక్ పరంగా అయితే చాలా బాగుంది గైస్. అది ఎలాంటి మనకు డిసప్పాయింట్ అయితే లేదు. చాలా చిన్నగా ఉంది, మరీ చిన్నగా కాదు మరీ పెద్దగా కాదు, కొంచెం చేతిలో 3 to 4 కేస్ వరకు అయితే ఉంటుంది గాయస్ ఇది. నెక్స్ట్ స్క్రీన్ మీద కలుద్దాం మనం. స్క్రీన్ మీద కలిసినాక దీని అవుట్పుట్ గురించి మనం మాట్లాడుకుంటాం. నేనైతే నార్మల్ ఓఎస్లోకి వెళ్ళి లునెక్స్ సిస్టంలోకి వెళ్ళి నేను మన సిస్టంలోకి వెళ్ళిపోతున్నాను గైస్. అంటే నేను ఫైర్ స్టిక్ అనేది యూజ్ చేస్తున్నాను. నాకు అంత ఫీల్ అనేది బాగా అనిపించదు యాక్చువల్ చెప్పాలంటే. ఫైర్ స్టిక్ వాడే వాళ్ళకి ఎక్కువ ఏది 1080 60Hz అనేది ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. వీటిలో 4K అని చెప్తున్నారు, బట్ ఇది ఎంతవరకు కేపబిలిటీ ఉందో ఒకసారి చెక్ చేద్దాం. సెట్టింగ్స్లోకి వెళ్ళి అండ్ డిస్ప్లే అండ్ సౌండ్స్ అండ్ ఆడియో అండ్ వీడియో డయాగ్నోస్టిక్స్ ఇందులోకి వెళ్ళిపోయాక మీరు చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. 1000 మ్యాక్స్ రెజల్యూషన్ 1080 అండ్ మ్యాక్స్ రిఫ్రెష్ రేట్ 60Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ దీనిలో డాల్బీ అట్మాస్ లేదు, డాల్బీ M80 లేదు, అండ్ నెక్స్ట్ డాల్బీ డిజిటల్ ప్లస్ ఉంది, డాల్బీ డిజిటల్ ఉంది అండ్ PCM ఆడియోకు సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ మీకైతే క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇదైతే ఎలాంటి 4K అనేది అయితే సపోర్ట్ చేయడం లేదు. అండ్ నెక్స్ట్ ఒక వీడియో మనం ప్లే చేసి చూద్దాం. అండ్ ఇందులో డెమోలు కూడా నేను ప్లే చేస్తాను గైస్. Good to go, girls. ఇప్పటిదాకా చూశారంటే మీకు డెమోలు నచ్చాయని అనుకుంటున్నాను గైస్. అండ్ ఇది వర్తా కాదా అనేది నేను ఫుల్ రివ్యూలో మెన్షన్ చేస్తాను. అండ్ ఫుల్ రివ్యూ వచ్చేదాకా మాత్రం వెయిట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో 200 ఇంచ్ టెస్ట్ అయితే పక్కా వస్తుంది గైస్. ఎందుకంటే దానిలో మనకు స్క్రీన్ క్వాలిటీ ఏంటి అని చెప్పి, టోటల్ డిస్ప్లే అనేది ఏంటి, అండ్ మనకు క్వాలిటీ ఎలా వస్తుంది అనేది, పిక్సెల్స్ పగులుతున్నాయా లేదా అని తెలుసుకోవాలంటే మాత్రం మీరు నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చూడాల్సిందే. అండ్ ఇప్పటివరకు చూశారంటే మాత్రం మీకు కంటెంట్ నచ్చిందని అనుకుంటున్నాను. కంటెంట్ నచ్చితే మాత్రం లైక్ బటన్ క్లిక్ చేయండి. మన ఛానల్లోకి మూడుసారి వస్తే మాత్రం కిందున్న ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. నా పేరు శ్రీకాంత్, మీరు చూస్తున్నారు ఎర్రం టెక్ తెలుగు ఛానల్. బాయ్ బాయ్ నౌ, జై హింద్.
మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. And guess you're trying to stay strong and fake a smile until I look